ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా మరి ఒకసారి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ అందరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరూ మరి ఉదయమునే లేచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నారని, మరి దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని గడిపారని, దేవునికి మీరందరూ కూడా ప్రార్థించారని నేను నమ్ముతూ ఉన్నాను. మీరందరూ ఒకవేళ రీతిగా లేకపోతే ప్రార్థించే బిడ్డలుగా, దేవునితో సహవాసం గడిపేటువంటి బిడ్డలుగా మీరందరూ ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ రోజున మనము పరిశుద్ధ లేఖనాల నుండి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రియులారా, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలండి. ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రియులారా, ఎవరు మనల్ని నడిపిస్తారో, ఎవరు మనల్ని ముందుండి గైడ్ చేస్తారో, ఎవరు మనల్ని మరి ఎలా నడవాలో దిశానిర్దేశం చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఇక్కడ యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఎప్పుడంటే ఒక రోజు నడిపించి మరి ఒక దినమును విడిచిపెట్టేటువంటి దేవుడు కాదండి మనం నమ్ముకున్న దేవుడు. మనము నమ్ముకున్నటువంటి దేవుడు ఎలా ఉంటాడు అంటే, ఆయన అంటండి నిత్యము నిత్యము. నిత్యం అంటే చూడండి, ప్రతి క్షణము ప్రతి నిమిషము మనతో ఉండి మనల్ని ఎలా నడవాలో ఆ విధంగా నడిచే విధంగా నడిపించేటువంటి మహోన్నతమైనటువంటి దేవాతి దేవుడు ఏమై ఉన్నాడంటే, మనకు నిత్యము నిత్యము నడిపించే దేవుడుగాను, మనకు తోడుండే దేవుడుగాను ఆయన మనకి నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి, మరి కష్టకాలం వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, క్షామాలు ఏర్పడినప్పుడు, కరువు కాలాలు వచ్చినప్పుడు అంట మరి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని తృప్తిపరిచే దేవుడుగాను, సంతృప్తినిచ్చే దేవుడుగాను, సంరక్షించే దేవుడుగాను, పోషించే దేవుడుగాను ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. నీ ఎముకలను బలపరచును. మనం అనుకుంటాం, నలగొట్టేశారండి నా ఎముకలను, చాలా వేదనలతో నేను కృంగిపోతూ ఉన్నానండి, నా ఎముకల్లో బలము లేదండి, నా మూలుగుల్లో సత్తువు లేదండి, నేను నిలబడలేకపోతున్నానండి, నేను తట్టుకోలేకపోతున్నానండి, శ్రమలు వెనక శ్రమలు, వేదనలు వెనక వేదనలు, కరువు వెంబడి కమ్ముడు మరి కరువు నన్ను వెంబడిస్తూ తరుముతూ ఉంది, నేను ఎటు ప్రయాణం చేయాలో నాకు అర్థం కానిటువంటి పరిస్థితులు నేనున్నాను, నేను ఏం చెయ్యాలో, నేను ఎలా నడవాలో, మరి ఏ కార్యక్రమాన్ని ఎలా ముగించాలో తెలియనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అనుకునేటువంటి బిడ్డలకి ఆయన ఇస్తున్నటువంటి అభయం ఏంటో తెలుసా? ఆయన ఇస్తున్నటువంటి అభయం ఏంటంటే, ఆయనంట క్షామకాలమున ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడుగాను, మన ఎముకలకు ఆయన బలపరిచే దేవుడుగాను ఆయన ఉంటూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మరచిపోకూడదు ప్రియులారా. ఒక గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే, చాలా సందర్భాల్లో మనకి నాకు ఎవరున్నారు ప్రభువా, నాకు గైడ్గా ఎవరున్నారు ప్రభువా, నాకు సరైన సలహా ఇచ్చేవారు లేరండి, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వైపు చూసేవారు లేరండి, నేను బాగున్నప్పుడు అందరూ నా చుట్టూ తిరిగారు, నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ నా చుట్టూ తిరిగారు, నా ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు నా ఇంటి చుట్టూ అందరూ తిరిగారు, మరి నేను తేటగా ఉన్నప్పుడు అందరికీ కనబడ్డాను. కానీ నేను ఎప్పుడైతే మరి యొక్క శ్రమలలో పడిపోయానో, నేను ఎప్పుడైతే ఇరుకుల్లో పడిపోయానో, నేను ఎప్పుడైతే క్షామకాలాన్ని అనుభవిస్తున్నానో, ఆ సందర్భంలో నన్ను పరామర్శించేటువంటి బిడ్డలో ఎవరో కనబడలేదయ్యా అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిత్యము నీతో ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను నిత్యము నీతో ఉన్నాను, నేను నిత్యము నేను నడిపించేవాడిగా ఉన్నాను, నేను నిత్యము నిన్ను మరి పోషించే దేవుడిగాను, నేను నిత్యము నిన్ను తృప్తిపరిచే దేవుడిగాను, నేను నిత్యము నిన్ను నీ ఎముకలకు బలమునిచ్చే దేవుడిగాను, నీవు నీరు కట్టిన తోటవలే. చూడండి,
నీరు కట్టిన తోట ఎప్పుడు ఎలా ఉంటదంటే చాలా సమృద్ధిగా ఉంటది. నీరు కట్టినటువంటి తోటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ తోటలో మరి ఆ చెట్టుకున్నటువంటి ఏళ్ళు బలంగా భూమిలోనికి మరి పాతుకుపోవడం మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. మరి ఈ నీరు కట్టినటువంటి తోటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ నీరు కట్టినటువంటి తోట ఎల్లప్పుడూ ఎలా ఉంటది అంటే ఎల్లప్పుడూ పచ్చగా ఉంటది, ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంటది, ఎల్లప్పుడూ బలంగా ఉంటది, ఎల్లప్పుడూ అది ఎలా ఉంటదంటే కాయలు కాయడానికి సిద్ధపాటు కలిగినటువంటి తోట వలె. యజమానుడు ఆ తోట చూసి చాలా సంతోషించేవాడిగా ఉంటాడు. కాబట్టి అలా ఉంటదంట. కాబట్టి ఆయన అంటున్నాడు, నీవు ఎల్లప్పుడూ ఎలా ఉంటావంటే నీరు కట్టినటువంటి తోట వలె, నీరు కట్టినటువంటి తోట వలె. ఎప్పుడు నీకు సమస్యలు రాకుండా, ఎప్పుడు నువ్వు ఎండిపోకుండా, ఎప్పుడు నువ్వు వాడిపోకుండా, ఎప్పుడు నువ్వు మరి ఆ తోటలోంచి నరికి కాల్చివేయబడకుండా నువ్వు ఎలా ఉంటావంటే నీరు కట్టిన తోటను మనం చూసినప్పుడు ఆ నీరు కట్టిన తోట ఎంత బలంగా ఎంత గుబురిగా అయితే పెరుగుతుందో, ఆ నీరు కట్టిన తోట ఎంత సమృద్ధిని కలిగి ఉంటుందో, ఎంత పచ్చదనాన్ని కలిగి ఉంటుందో, ఎంత ఫలింపును అది కలిగి ఉంటుందో, అటువంటి నీరు కట్టినటువంటి తోట వలె నీవు ఉంటావు అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేయొచ్చు ఉన్నాడు. ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉందువు. ఇంతకంటే ఒక క్రైస్తవ జీవితంలో మరి ధన్యత ఏమైనా ఉందండి? ఎప్పుడు కూడా ఎలా ఉంటామంటే ఊపుకుచుండు నీటి ఊట వలె. మరి ఆ నీటిని ఎంత బావిలో నుంచి తోడి వేసినప్పటికీ మళ్ళీ ఏం చేస్తుందంట, ఆ నీరు ఉబ్బుకుతూ మరి అది సెలయేర్లు పారేటువంటి నీటి ఊట వలె ఉంటావు అని చెప్పేసి మరి దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ రోజున ఆలోచన చేయాలి. దేవాది దేవుడు మనకిచ్చేటువంటి అభయం ఏంటంటే ఆయన అంటండి నిత్యము మనల్ని నడిపించే దేవుడుగాను. ఎక్కడికి నడిపిస్తాడండి మనల్ని? కరువు ఉన్నటువంటి ప్రాంతానికి నడిపించడు, ఇరుకులు ఉన్నటువంటి ప్రాంతానికి నడిపించడు, ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతానికి నడిపించడు, మరి కుంగిపోయేటువంటి ప్రాంతానికి నడిపించడం, నిన్ను పోషించేటువంటి ప్రాంతానికి, నిన్ను నిలువబెట్టేటువంటి ప్రాంతానికి, నిన్ను సంరక్షించేటువంటి ప్రాంతానికి, నిన్ను తృప్తిపరిచేటువంటి ప్రాంతానికి, నీ ఎముకలకు బలమునిచ్చేటువంటి ప్రాంతానికి, అది కూడా ఎలాగంటే నీరు కట్టినటువంటి తోట వలె. ఎక్కడైతే నీరు కట్టిన తోట ఎలా సమృద్ధిగా ఉంటుందో అట్టి రీతిగా సమృద్ధిలోనికి ఆయన నిన్ను నన్ను నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మరచిపోకూడదు. ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజున నిన్ను నన్ను నడిపించే దేవుడు ఎవరై ఉన్నారో, నువ్వు మరి ఎవరిని ఆశ్రయిస్తున్నావో, ఒకవేళ నీవు గాక దేవాది దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆయన అంటండి నిత్యము నడిపించే దేవుడుగాను, నిత్యము బలపరిచే దేవుడుగాను, నిత్యము సమృద్ధినిచ్చే దేవుడుగాను ఆయన మరి మనల్ని ఉంచుతాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. నిర్గమాకాండము 13వ అధ్యాయం, నిర్గమాకాండం 13వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు వారి పగలు రాత్రియు ప్రయాణము చేయుచున్నట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చిన. చూడండి, మరి ఇజ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశం నుండి మరి కానాను అనేటువంటి ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని నడిపిస్తున్నటువంటి విధానాన్ని మనం చూసుకున్నప్పుడు మనం అనుకున్నామండి యెహోవా నిత్యము నిన్ను నడిపిస్తాడని. మరి యెహోవా నిత్యము మనల్ని నడిపించేటప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయేల్ జనాంగం నడుస్తున్నట్టంటే వారు అంటే పగలు రాత్రియు ప్రయాణం చేయుచున్నట్లుగా. మనమైతే ఏం చేస్తామో పగలు ప్రయాణం చేస్తామో, రాత్రి ఏమో విశ్రాంతి తీసుకుంటామో. మరి ఇజ్రాయేల్ జనాంగాన్ని దేవుడు అలా జ్ఞాపకం చేసుకోలేదండి. వారికి ఎప్పుడు కూడా వెలుగైన దేవుడుగాను, వారికి ఎప్పుడు కూడాను తోడుండేటువంటి దేవుడుగాను, వారికి ఎప్పుడు కూడాను నడిపించే దేవుడుగాను, వారికి సహాయకారిగా ఉన్నట్టుగా బైబిల్ లేఖనం తెలియపరుస్తూ ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, వారి పగలయు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో. ఎవరి త్రోవలో వారు నడుస్తున్నారంటండి? యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై
నడిపించుటకై. రోజున ఆలోచన చేయాలి, నువ్వు ఎవరి త్రోవలో ప్రయాణం చేస్తూ ఉన్నావు, నువ్వు ఎవరి త్రోవలో నువ్వు నడుస్తూ ఉన్నావు, నీ త్రోవ ఏమై ఉంది. లోక సంబంధమైనటువంటి త్రోవలోకి నువ్వు వెళ్ళిపోతే నువ్వు నిశ్చయంగా నశించిపోతావు. అదే నువ్వు జీవార్థమైనటువంటి యెహోవా త్రోవలో నువ్వు నడిచిన వాడు అయితే, అది పగలైనను, అది రాత్రి అయినను, అది శ్రమ అయినను, అది సమృద్ధి అయినను, అది వేదనైనను, అది ఆశీర్వాదమైనను, నువ్వు ఎలాగుంటావంటే మరి ఆయన త్రోవలో నడిచేటువంటి బిడ్డగా. ఎంతకంటే గొప్ప భాగ్యం ఏం కావాలండి మనకి? కాబట్టి ఆయన త్రోవలో నడిచేటువంటి ఒక బిడ్డగా, ఆయన త్రోవలో వారిని నడిపించుటకై పగలేమైందండి, పగటి వేళ మేఘస్తంభంలో ఆయన మరి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినటువంటి దేవుడిగా మనకి కనబడుతూ ఉన్నాడు ప్రియులారా. అంతేకాదు వారికి రాత్రి వేళ వెలిగించి అగ్నిస్తంభంలో వారిని నడిపించాడంట. అగ్నిస్తంభంలో వారిని నడిపించడమే కాదు కానీ వారికి ముందుగా నడిచినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం అండి. వారికి ముందుగా నడుస్తూ మరి వాళ్ళకంటే పగలు మేఘ స్తంభంలోనూ రాత్రి అగ్ని స్తంభంలోనూ నా దేవుడైనటువంటి యెహోవా ముందుండి నడిపించినటువంటి దేవుడుగా మనకి కనబడుతూ ఉన్నాడు. ఈ యొక్క మాట వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నీవు నీ ముందుగా నడిచేటువంటి దేవుడిని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావా? నీ యొక్క దేవుడు నిన్ను నడిపించే దేవుడిగా ఉన్నాడా? ఆయన పగలు అగ్ని స్తంభం, మరి పగలు మేఘ స్తంభంలోను, మరి రాత్రి అగ్ని స్తంభంలోను ఇజ్రాయేలు జనాంగమును ఎట్టి రీతిగా అయితే నడిపించాడు ఆ దేవుడే ఈ రోజున నిన్ను నన్ను నడిపించే దేవుడిగా మరి నువ్వు ఆయన ఎరిగి ఉన్నావా లేదా? నిన్ను నువ్వే ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఒకసారి చూద్దాం, చూడండి. నిర్గమకాండము 23వ అధ్యాయం మనం చూసినప్పుడు 23వ అధ్యాయము 20వ వచనం చూద్దాం, చూడండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవుడు ఎలా ఉన్నాడంట? మనము నడిచేటువంటి త్రోవలో నిన్ను కాపాడుటకు, నిన్ను సిద్ధపరిచిన చోటికి మరి నిన్ను రప్పించుటకు. ఎంతటి ధన్యత అండి ఒక క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి అనుభవం ఇదే. దేవుడు ముందుగానే మనం ఏ ప్రాంతానికైతే వెళ్ళాలో, ఏ త్రోవలో అయితే మనం నడవాలో ఆ త్రోవలో నడుచుటకు, ఆ యొక్క గమ్యానికి చేరుటకు నీకు సిద్ధపాటు చేయబడినటువంటి ప్రాంతానికి నడిపించుటకంట. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి, త్రోవలో నిన్ను సిద్ధపరిచినటువంటి చోటుకు నిన్ను రప్పించుటకు దేవుడు ఏం చేశాడంటే ఒక దూతను నీకు ముందుగా పంపుతూ ఉన్నాడంట. ఆ దూత ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా నిన్ను నన్ను కాపాడుతూ, ఎప్పుడు కూడా నిన్ను నన్ను సంరక్షించుతూ, ఎప్పుడు కూడా నిన్ను నన్ను ఏ ప్రాంతం అయితే సిద్ధపాటు కలిగి ఉందో, ఏ ప్రాంతానికైతే నీవు నేను చేరుకోవాలో ఆ ప్రాంతానికి చేరుకునేంత వరకు ఆ దూత అంటే మనకి ముందుగా ఒక గైడ్గా నడిపించుకుంటూ, మనం సంరక్షిస్తూ, మరి ఆ యొక్క గైడ్ని వెంబడించుకుంటూ ఒక వెలుగు దూతగా మరి ఆయన మనకి నియమించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. నువ్వు ఏ విషయాల్లో నువ్వు కుంగిపోవలసిన అవసరం లేదు, ఏ విషయంలో నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు, నీ జీవితం గురించి భయపడవలసినటువంటి అవసరం లేదు. నేను ఎలా బ్రతకాలో, నేను ఎలా నడవాలో, నేను ఎలా జీవించాలో అనేటువంటి ఒక భయం లేకుండా దేవుడే మనకంటూ ఉన్నాడు కదండి. ఒక దూతను నేను మీకు ముందుగా నడిపిస్తూ ఉన్నాను. ఆ దూతను మీరు వెంబడిస్తే చాలు, మీ గమ్యానికి, మీరు ఏదైతే ప్రాంతానికి చేరుకోవాలో ఆ ప్రాంతానికి ఆ దూత మిమ్మల్ని నడిపిస్తుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆలోచన చేయాలి. ఈ రోజున మనము నిజంగానే దేవుడిని వెంబడించేటువంటి బిడ్డగా ఉన్నామా? నిజంగా మనము దూతను వెంబడించేటువంటి బిడ్డలుగా ఉన్నామా? నిజంగానే మనం వెలుగు సంబంధికులుగా ఉన్నామా? నిజంగానే దేవుడు మనం నడిపిస్తూ ఉన్నాడా? నిజంగానే మనం ఆయన్ని ఆశ్రయిస్తూ ఉన్నామా? ఒకవేళ ఈ రోజున నువ్వు దేవాతి దేవుడిని ఆశ్రయిస్తే ఆయన నడిపించే దేవుడుగాను, ఆయన బలపరిచే దేవుడుగాను, నీకు సిద్ధపాటు చేసినటువంటి ప్రాంతానికి తోడుకుని తీసుకుని వెళ్ళేటువంటి దేవుడుగాను ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నీవు నేను మరచిపోకూడదు ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆయనంట ఎలా ఉన్నాడండి? పగలు మేఘ స్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగాను ఇజ్రాయేలు జనాంగాన్ని నడిపించిన దేవుడు ఈ రోజున నిన్ను నన్ను నడిపిస్తాడు అనేటువంటి మాటను మరచిపోకూడదు. 119వ కీర్తన
మరి 105వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియులారా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యం ఏమై ఉందంటే నీ పాదములకు దీపమై ఉందంట. నువ్వు వేసేటువంటి అడుగు, నువ్వు ముళ్ళ కంచెల్లో వేస్తున్నావా, మరి నువ్వు సదునైనటువంటి ప్రాంతంలో నీ అడుగు పడుతుందా, నీ అడుగులు ఎటు పడుతున్నాయి, నీ ప్రయాణం ఎలా వెళుతుంది అని నీవు గాక ఆలోచన చేస్తే ఆయన వాక్యం అంటండి ఎలా ఉందంట, మన పాదములకు చుక్కాని వలె, మన పాదములకు దీపము వలె. మరి మనం అడుగు వేస్తున్నప్పుడు ఆ అడుగుని మరి సురక్షితమైనటువంటి ప్రాంతంలో అడుగులు వేసుకుంటూ మరి ముందుకి నడిపించే విధంగా దేవుని యొక్క వాక్యము మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మరిచిపోకూడదు ప్రియులారా. కాబట్టి నా త్రోవకు ఎలా ఉంది, వెలుగునై ఉంది, వెలుగునై ఉంది. ఆ వెలుగులో నడిచేటువంటి బిడ్డలుగా మరి నీ పాదములను నడిపించేటువంటి దీపాన్ని ఆశ్రయించుకుంటూ మరి నీవు నేను ఉన్నామా లేదా ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, నీ పాదము తొట్టిల్లిపోకుండా, నీ పాదము మరి పడిపోకుండా, నువ్వు పాపములో పడిపోకుండా, నువ్వు శాపంలో పడిపోకుండా, నువ్వు లోకం వైపు పరిగెత్తకుండా, నువ్వు పాప సంబంధమైనటువంటి క్రియల వైపు నువ్వు చూడకుండా, మరి దేవుని యొక్క వాక్యం అంటండి నిన్ను నడిపించేదిగా, నీకు వెలుగునిచ్చేదిగా, నిన్ను భద్రపరిచేదిగా మరి దేవుడు నీకు తోడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరిచిపోకూడదు. కాబట్టి ఈ రోజున నీకు ఎవరు త్రోవ చూపిస్తున్నారో, నువ్వు ఎవరి త్రోవని వెంబడిస్తున్నావో ఒకసారి నిన్ను నువ్వే పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యం అంటుంది కదా, నేను నిత్యము మిమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నాను అని చెప్పేసి, నేను నిత్యము మిమ్మల్ని నడిపించే దేవుడుగాను, మరి నేను మిమ్మల్ని సంరక్షించే దేవుడుగాను, మరి నేను మిమ్మల్ని మరి ఎలాగంటే నీటి ఓటలు ఉండేటువంటి ప్రాంతాన్ని నీకు నేను సిద్ధపాటు కలిగించాను, అంతేకాదు మీ ఎముకలను నేను బలపరిచే దేవుడిగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని మీరు మరిచిపోకూడదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి ఆనాడు ఇజ్రాయేలు జనాంగాన్ని మరి రాత్రి పగలు నడిపించినటువంటి దేవుడు ఈ రోజున ప్రతి క్షణము ప్రతి నిమిషము నిన్ను నన్ను నడిపిస్తున్నాడు, నిన్ను నాకు త్రోవ చూపించే దేవుడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కాక నువ్వు గమనిస్తే ఏ ఒక్క క్షణములోనూ ఏ ఒక్క విషయంలోనూ నువ్వు త్రోవ తప్పే బిడ్డగాను, నువ్వు త్రోవను విడిచేటువంటి బిడ్డగాను ఉండవు. ఎందుకంటే ఆయన నీకు ముందుగా నడుస్తూ ఉన్నాడు, అంతేకాదు నీ చుట్టూ ఆయన దేవదూతలను కావలి ఉంచాడు అనేటువంటి విషయాన్ని మరిచిపోకూడదు. కాబట్టి మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవేమై ఉన్నావో ఆయన త్రోవలో నడిచేటువంటి బిడ్డగా నీవున్నావా, ఆయనను వెంబడించేటువంటి బిడ్డగా నీవున్నావా, నీ ముందుగా ఆయన నడిచేటువంటి దేవుడుగా ఆయన అంగీకరించావా, ఒక ప్రత్యత్తాపం కలిగినటువంటి బిడ్డగా ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో ప్రభువానైనా నీవే నాకు దిక్కు ప్రభువా, నిన్ను నేను వెంబడిస్తూ ఉంటాను ప్రభువా, నాకు ముందుగా నీవు నడాలి ప్రభువా, నా కుటుంబం చుట్టూ ప్రభువా నీ దేవదూతలు కావలి ఉంచాలి ప్రభువా, ఇదిగో ప్రభువానైనా నా ప్రాణమును నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా, నా అడుగు జాడలను ప్రభువనైనా నీ యొక్క వాక్యం అనేటువంటి దీపములో ప్రభువనైనా వెలిగించుకుంటూ ప్రభువనైనా ఆ యొక్క వెలుగును ప్రభువా వెంబడిస్తూ ఉండేటువంటి బిడ్డగా నేను ఉన్నాను ప్రభువా. నీ సన్నిధిలో ఒక సాక్షిగా ప్రభువా, నీ సన్నిధిలో ఒక బిడ్డగా ప్రభువనైనా ఒక ప్రత్యత్తాపం కలిగినటువంటి కుమారుడిగా, ఒక ప్రత్యత్తాపం కలిగినటువంటి విశ్వాసిగా, ఇదిగో ప్రభువా నీ రక్తంలో కడగబడినటువంటి ఒక బిడ్డగా నేను ఉన్నాను ప్రభువా. ఇదిగో ప్రభువా ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ నీవు నాకు ముందుండి నడిపించే దేవుడిగా ఉన్నందుకు నేను సంతోషిస్తూ ఉన్నానయ్యా. శ్రమలో ప్రభువా నా ఎముకలను ప్రభువా సత్తువును కోల్పోతున్నప్పుడు నీవు బలపరిచే దేవుడిగా ప్రభువా నా జీవితంలో ప్రభువనైనా నేను అంగీకరించినందుకు ప్రభువా నీవు నాకు తోడై ఉన్నందుకు ప్రభువా నేను సంతోషిస్తూ ఉన్నాను అనేటువంటి బిడ్డగా నీవు నేనుంటే అంతకంటే గొప్ప భాగ్యము మరొకటి లేదు ప్రియులారా. కాబట్టి అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఆయన ఆరాధించే బిడ్డలుగా ఉన్నామా, ఆయన మహిమపరిచే బిడ్డలుగా ఉన్నామా, ఆయన స్తుతించే బిడ్డలుగా ఉన్నామా, ఆయనతో సహవాసం చేసే బిడ్డలుగా ఉన్నామా, ఒకసారి మనల్ని మనమే పరిశీలించుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. మహాపరిశుద్ధుడా గనుడా నా యేసయ్య నా రాజా నీకే వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా మరి ఒక దినమునందు ప్రభువా నీ యొక్క లేఖనాల ద్వారా ప్రభువానైనా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. యెహోవా నిత్యము నిన్ను నడిపించునని, నీ ఎముకలను బలపరిచే దేవుడని, నువ్వు ఇదిగో శ్రమలలో నువ్వు కృంగిపోతున్నప్పుడు నీకు ధైర్యపరిచే దేవుడని,
ఇదిగో ప్రభువనైనా నీటి ఊటల యొద్దకు నడిపించే దేవుడు అని ప్రభువనైనా నువ్వు సెలవిచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగో ఇజ్రాయేలు జనాంగాన్ని జ్ఞాపకం చేస్తావు ప్రభువా. ఆ బిడ్డలకు ప్రభువనైనా నీవు పగలు మేఘ స్తంభం వలె, రాత్రి అగ్ని స్తంభం వలె తోడిండి ప్రభువా. నీవు ముందుగా ఉండి నడిపించావని ప్రభువా, నీ లేఖనాల ద్వారా తెలియపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభువా. ఇదిగో ప్రభువా, మా జీవితంలో కూడా ప్రభువనైనా అట్టి రీతిగానే మమ్మల్ని నడిపించండి ప్రభువా. అట్టి రీతిగానే మేము కూడా ప్రభువనైనా స్థిరులమై ప్రభువనైనా స్థిరమైనటువంటి వారిగా ప్రభువా, వెలిగించబడినటువంటి బిడ్డలుగా ప్రభువనైనా నీ వెలుగులోనికి ప్రభువనైనా నడిచే బిడ్డలుగాను ప్రభువనైనా ఇదిగో ప్రభు మమ్మల్ని నిలువబెట్టినందుకు ప్రభువా, మా చుట్టూ నీ దేవదూతల్ని కావలి ఉంచిన విధానాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ రోజున ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ మాటలు వింటూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అవును, నిజంగానే మా జీవితంలో మా దేవుడు నిశ్చయంగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి క్షణము మా చెయ్యిని విడవట్లేదు. ప్రతి క్షణము మాకు తోడై ఉన్న దేవుడు, ప్రతి క్షణము మాకు గైడ్గా ఉన్న దేవుడు, ప్రతి క్షణము మాకు నిలవబెట్టే దేవుడుగాను, ఆయన మా ఎముకలను బలపరిచే దేవుడుగాను, మేము బలహీనులుగా ఉన్నప్పటికీ ఆయనే తన బలాన్ని మాకు అనుగ్రహిస్తున్నటువంటి దేవుడుగాను ఇటు దేవుడు కలిగి ఉన్నందుకు ఎంత ధన్యత అనేటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. ఇదిగో ప్రభా, ఎవరైతే బలహీనులై ఉన్నారో వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని ముట్టండి ప్రభానైనా, స్వస్థపరచండి ప్రభానైనా. ఇదిగో తండ్రి ప్రభా, నీ లేఖనాల ద్వారా ప్రభానైనా మేము ఎలా ప్రయాణం చేయాలో ప్రభానైనా నువ్వు తెలియపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. యెహోవాయే మమ్మల్ని నడిపించే దేవుడుగాను, ఆయన త్రోవను మేము వెంబడించే వారిగా ఉండాలని ప్రభా ఈ రోజున మేము ఆశపడుతూ ఉన్నాము దేవా. ఇదిగో తండ్రి ప్రభా, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నందుకు, నీవే వెలుగై ఉన్నందుకు, నీవే నడిపిస్తున్నందుకు నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా, మా ప్రభువును రక్షకుడైనటువంటి నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యూ.